ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలోనే నడ్డా టైం అయిపోయింది. నడ్డా బదులు ఎవరిని తీసుకురావాలో తెలీదు. ఆ మధ్య ఒక చాలా సీనియర్ మోస్ట్ మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు కదా, ఆర్ఎస్ఎస్ అనూహ్యమైన వ్యక్తిని తేబోతుంది, మీరు ఎవరిని తెచ్చినా మీరేమి షాక్ కాకూడదు అని బీజేపీ నాయకులకు ముందే చెప్పారు అని అన్నారు వాస్తవంగా నాతో. అంతేకాకుండా అక్కడ ఎవరు వస్తారన్న దాన్ని బట్టి కింద స్థాయి వరకు కూడా నియామకాలు జరుగుతాయని. మీరు చూడండి, తెలంగాణలో ఈటెల రాజేందర్ అవుతారా, లేదా బండి సంజయ్ అవుతారా, లేకపోతే ఇంకొక ఆయన అవుతారా, ఏం తేలటం లేదు. చాలా సస్పెన్స్ తెగని. మొన్న 19 జిల్లాలకు ఏదో అధ్యక్షులను నియమించినా వాటి మీద కూడా విపరీతమైన అసంతృప్తి. అసలు రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టకుండా ఇంత హడావుడిగా మీరు జిల్లాల అధ్యక్షులు ఎందుకు పెట్టారని బీజేపీలో అంతర్గతంగా ఒక దుమారం ఉంది. ఏపీలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. పురంధేశ్వరి గారు మోరర్లెస్ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు నాయుడు వదిన గారుగా అటు తెలుగుదేశానికి ఆయన దగ్గరగా ఉంటున్నారు. మన పార్టీకి ఏమీ ఉపయోగం జరగడం లేదని బీజేపీలో ఒక పెద్ద కొరత ఉంది. మొన్ననే నాకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అడిగారట, ఎవరుంటే అధ్యక్షులుగా ఎవరిని చేయొచ్చు, మీ సూచన చేయండి అంటే, నన్ను కూడా చేయొచ్చు కదా అని ఆయన ఒక అప్లికేషన్ ఇచ్చాడంట ఉదాహరణకు. సో ఆయన నేను కూడా పోటీలో ఉన్నానని చెప్తూ ఈ చెప్పిన మిత్రుడు మటుకు సోమవీర్రాజు అయిపోయాక పురంధేశ్వరి, కన్నా లక్ష్మణ్ కూడా అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది మేమే. నెక్స్ట్ రెడ్లకు అవకాశం రావాలి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కూడా ఇది చాలా అవసరం అండి. ఇందాక నేను చెప్పిన మాజీ ఐఏఎస్ అధికారి ఆయన అన్నది ఏంటి, జగన్ను దళితులు వీళ్ళందరూ ఎక్కువగా బలపరుస్తున్నారు కాబట్టి ఈ వీళ్ళు వస్తే కానీ బీజేపీకి కుదరదని రకరకాల ఇవి నడుస్తున్నాయి. ఇది కాకుండా విశాఖపట్నం ఆయన చలపతిరావు కుమారుడు మాధవ్ మాజీ ఎమ్మెల్సీ. సో మాధవ్ రావాలి అని మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఇదిగో ఈయన ఎవరు శ్రీనివాస్ గారు, దాసరి శ్రీనివాసు, ఇట్లా కొంతమంది ఒక జాబితా. కిరణ్ కుమార్ రెడ్డి విషయం మటుకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అన్నది ఒక సమస్య. దాన్ని అంతగా ఇప్పుడు అసలే టీడీపీతో మేనేజ్ చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తట్టుకోవడం అది ఇది అన్నప్పుడు కొంచెం రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్న వాళ్ళు అయి ఉండాలి, లేదా సోషల్ కార్డు ఉండేవాళ్ళన కావాలని. అదే సమస్య ఈటెల రాజేందర్ది కూడా, బయట నుంచి రావటం, అవుట్ సైడర్సు అని, లేకపోతే అదర్వైజ్ ఆ పాపులారిటీ లేదా నిలబడడం అవన్నీ ఉన్నాయి. అందుకని బీజేపీ విపరీతంగా మల్లగుల్లలు పడుతూ ఉంది, దాన్ని తేల్చట్లేదు. పురంధేశ్వరికి మళ్ళీ ఇవ్వచ్చు అని కూడా ఒక సెక్షన్ బలంగా వాదిస్తుంది. అంటే కోఆర్డినేషన్ సులభంగా ఉంటుంది, నడుస్తూ ఉంది కాబట్టి అని. అందుకనే తేల్చలేకుండా తేల్చరు కూడా. నడ్డా విషయం నడ్డా స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే వరకు ఇది తేల్చరు. దానివల్ల ఏంటంటే ఇక అందుకనే పవన్ కళ్యాణ్ గారే సనాతనము ఇవన్నీ చేసుకుంటూ బీజేపీ కొంచెం నిలబెట్టే ప్రయత్నం. మీరు వాయిస్ విన్నారు, అసలు ఏపీ బీజేపీ లీడర్ ఎవరైనా సరే ఇటీవల కాలంలో బలంగా ఒక వాయిస్ వినిపించి ఒకటే చేశారు. ఏది చేశారు, హిందూ ఆలయాల రక్షణ అని విహెచ్పి వాళ్ళు విజయవాడ దగ్గర చేసిన యాత్ర. దాన్నే తప్పితే యాత్ర ఒక సభ అదే సభ, పెద్ద సభ. అక్కడ ఈ అనంత శ్రీరామ్ ఇవన్నీ మాట్లాడింది. అక్కడ కూడా పొలిటికల్ ప్లేయర్స్ కంటే వీళ్ళు ఎక్కువ. కాబట్టి ఒక విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మతపరమైన హిందుత్వ రాజకీయాలు ఎక్కువగా తేవటం, ప్రత్యక్ష రాజకీయం తర్వాత చూసుకుందాం అనే కోణంలో వాళ్ళు ఉన్నారని అంటున్నారు. బట్ రాయలసీమ నుంచి ఇవి ఇందాక రకరకాల పేర్లు చెప్పారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అది నడుస్తుంది. సో ఒక ప్రతిష్టంభన, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ప్రతిష్టంభనే అంతర్గతంగా. సార్ విజయమ్మ గారి ఆవేదన ఏంటి అసలు? ఈ వయసులో అలాంటి ఫ్యామిలీ, రాజశేఖర్ రెడ్డి గారి భారీగా ఎంతో గౌరవాన్ని పొంది ఎంతో ఉన్నత స్థానంలో